వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి రైతుల త్యాగ ఫలితం నేడు సిఆర్డీఏ భవనం ప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. అమరావతి త్యాగం, సిఆర్డీలో నిర్మాణాలు ఎందుకు ఆలస్యమయ్యాయి, ఇవాళ పరిస్థితి ఏంటి, వివరించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిస్తున్నారు సార్. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతో అమరావతి రైతులు 34,000 ఎకరాలు మారు మాట మాట్లాడుకుని ఇచ్చేశారు. ఆ ఫలితం ఇవాళ సిఆర్డీఏ భవనం ప్రారంభోత్సవంతో మనకు కనబడుతూ ఉంది. అమరావతి రైతుల త్యాగాన్ని, అమరావతి ఆలస్యం అవడానికి గల కారణాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీదే నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఇచ్చారండి. అంతే, కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఆయన పని ఆయన చేసాడు పాపం. మధ్యలో కొంతమంది భూములు ఇవ్వకపోవటం వల్ల కొన్ని సీడ్ యాక్సెస్ రోడ్లు అవి ఆగటం, దాని తోడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీని అంతా విధ్వంసం చేయటం, అంతా రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోయారు, కంకర పట్టి నిర్మాణ సామాగ్రి పట్టి పైపులు పట్టుకుపోయారు, చాలా దుర్మార్గం చేశారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. ఇంకా దాని జోలికి వెళ్ళి వాళ్ళందరూ ఎవరు ఏంటంటే వాళ్ళు పెద్ద కష్టమేం కాదు. దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో ఏంటో ఇవన్నీ కూడా ఉదాసీనంగా వ్యవహరించిన వాళ్ళని, ఆ ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని, ఏకంగా మంత్రి గారు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పైపులు ఎత్తుకెళ్ళిపోయి వీళ్ళ అందరి మీద ఏం చర్యలు లేవు, ఎందుకు లేవు, ఎవరికి అర్థం అవట్లేదు. ఫస్ట్ పాయింట్ ఆ అసంతృప్తి రైతుల్లో ఉంది. తర్వాత ఫ్లాట్ల విషయంలో 29,000 మంది రైతులు ఇచ్చారు భూములు. ఒక 300-400 మంది రైతులు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో వాళ్ళ అభ్యంతరాలనే, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు బాధపడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ మీద నమోదైన కేసుల విషయంలో వాళ్ళు చాలా వర్రీ అవుతూ ఉన్నారు. అంచెలంచెలుగా తీస్తారు. ఒకేసారి తీసేసిన కోర్టులు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. ఎవడొకడం వెళ్తే మళ్ళీ అది ఆ మధ్య సామినేని ఉదయ్ భాను వీళ్ళందరి మీద కేసులు తీసేస్తా, ఏం కుదరదు అని చెప్పి అన్నారు కదా. ఆ టైప్ ఏమైనా ఉందేమో అబ్జెక్షన్ తెలియదు. ఇకపోతే ఓపెన్గానే ఒక రైతు వీడియోలో మాట్లాడేది చాలా వైరల్ అయింది. అది అక్కడ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు మీద చాలా దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి. అతను చాలా నిర్లక్ష్యంగాను, అంతేకాకుండా హై హ్యాండెడ్గానే వ్యవహరిస్తున్నాడు. భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఇచ్చిన భూముల్లో ఆఫీసులో ఉండి అధికారాన్ని, హోదాన్ని వెలగబెడతా వాళ్ళని చులకనగా చూస్తున్నాడంట. మీకు 33,000 ఎకరాల్లో 29,000 మంది రైతుల్లో ఒక్కడిని కూడా అవమానించకూడదు మీరు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తున్నప్పుడు 29,000 మంది రైతులు ఉన్నారు. 200-300 మందికి ఇబ్బందులు సహజమే. కానీ మీ ప్రవర్తన వల్ల ఆ ఇబ్బందులు రాకూడదు, వాళ్ళు అవమానపడకూడదు. మన ముఖ్యమంత్రి గారు కూడా సిఆర్డీఏ మీటింగ్ స్పష్టంగా చెప్పారు. ఆ విషయం చెప్పారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో భూములు ఇచ్చిన రైతులను గౌరవించాలి. చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని ఈ అధికారులు కొంచెం వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం తగ్గించుకోవాలి. ఓపెన్గా చెప్తున్నాను నేను, ఓవర్ యాక్షన్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. అంటే మీకు కేసులు అయ్యి అంటారా, ప్రాసెస్లో నడుస్తాయి. ఇక్కడ వాళ్ళు ఫ్లాట్లు అలాట్ చేయటం, వాళ్ళకు ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఒక బెదురు ఉంది, ఒక అదురు ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి పీడ విరగడయ్యి 15 మాసాలు అయిపోయింది. 15-16 మాసాలు అయిపోయినప్పుడు చూడటానికి, పైనుంచి చూడటానికి అక్కడేమి మందగమనంతో ఉంది, కానీ అది వాస్తవం కాదండి. రైతుల ఆవేదన అర్థం చేసుకోవచ్చు, కేసుల విషయంలో వాళ్ళు పడే బాధలు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళని ఈ సిఆర్డీఏ కమిషనర్ ఏపుడేసి తినేస్తున్నాడు అది అర్థం చేసుకోవచ్చు. నిజం కూడా అది. ఆ మంత్రి గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఆయన మాట కూడా వినలేదంట. 1-2 విషయాలు పాపం నారాయణ గారు ఏం తప్పలేదు. అయ్యో లాస్ట్ టైం నుంచి ఇతను ఇబ్బంది పడుతున్నారు, మనం వీళ్ళకి న్యాయం చేయాలన్నాడంట. అలాగే కౌన్సిల్ నుంచి ఆయన చైర్మన్ గారు ఆయన వెళ్ళి చెప్పినా ఆయన మాట కూడా వినలేదు. ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి షరీఫ్ గారు, తర్వాత సాక్షాత్ కేంద్ర మంత్రి గారు పిఎస్లో వాళ్ళు మాట్లాడినా కానీ డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాడు. మరి ఎందుకో తెలియదు. పైగా అతను జగన్ ప్యాలెస్లో, ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి అక్కడ కార్యక్రమాలన్నీ చూసినాడు. అతను ఎందుకు తెచ్చిపెట్టుకున్నారో తెలియదు. ఇది ఈ అభ్యంతరాలు అయ్యి వాళ్ళందరికీ. అంటే అతను ఒక సామాజిక వర్గాన్ని ద్వేషించే మనిషి అంట అతను. అర్థమైందండి. ఈ సమాజంలో అటువంటి మంచి పోస్టులు ఏం చేయాలంటే కొంచెం పద్ధతైన వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఏ సామాజిక, ఏదో సామాజిక వర్గం కూడా ఉండాలి ఎక్కడో చోట. వాళ్ళకి గుణగణాలు, వాడి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాడి గత చరిత్ర ఏంటి చూడాలి. అది పొరపాటే ఆ విషయంలో. నేను ప్రభుత్వాన్ని అలాంటి చూసుకోవాలి. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు, మనమే చెప్పాలి కదా. నీ నెత్తి మీద మరక ఉందా, లేకపోతే నెత్తి మీద ఏదో ఉంది, బట్టల మీద మరక పడుతుంది, వెనకాల చూసుకోలేదు మీరు, వెనకాల మట్టి అంటుకుందని మనమే చెప్పాలి. ఎవరు చెప్తారండి? అయితే
రైతులు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వైజాగ్లో నిన్న లోకేష్ గారు స్టేట్మెంట్ చూసి కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ ఇప్పుడు ఆర్థిక నగరం అంటాడు, మన దేశానికి ఆర్థిక నగరం బొంబాయి అంటారు. అలాగని ఢిల్లీకి ఏమైనా నష్టం ఉందా? ఏం లేదు. అవునండి. అయితే వైజాగ్కి బయట నుంచి వచ్చి పెట్టుబడులన్నీ వైజాగ్లో పెడుతున్నారు, అలాగే రాయలసీమలో పెడుతున్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కూడా వైజాగ్లో పెడుతున్నారు. చూసుకుంటా వెళ్తే అమరావతి కేంద్రం నుంచి నేరుగా విడుదల వైజాగ్ ఏం రిలీజ్ చేయలేదు. అలాగా అవును, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అక్కడ. అంటే అది మనం చూడటానికి ఇంకా ల్యాండ్ అవ్వలేదు కదా అనుకుంటున్నారు. మరి ఈ సిఆర్డిఏ భవనం రెడీ అయిపోయింది కదా వచ్చిన 14 నెలల్లోనే. ఏంటండి అంటే మనకే ఏదో ఒక తృప్తి అనేటువంటిది ఉండదు. ఎంత చేసినా ఇప్పుడు చేయాలని ఉంటుంది. ఇదే బాబు గారు అమరావతి అని అన్నారనుకోండి, మనమే అంటాం ఆత్మాన అమరావతి తప్ప మీకేం కనపట్లేదా అని. అప్పుడు అన్నాం. ఎప్పుడు అమరావతి అమరావతి అన్నాడు, ఈయన పోలవరం అమరావతి అన్నాడు. ఏంటండి ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం, ఏపీ అంటే అని అన్నాడు అని చెప్పేసి అది అమరావతి కాదు అమరావతి, పోలవరం అంటే ఏటీఎం మిషన్ అని చెప్పేసి ఆయన విమర్శించాం. ఇప్పుడు ఆయన తన పందెం చేసుకుంటా మాట్లాడతలేదు, దాని గురించి మాట్లాడతలేదు అంతే. అమరావతి గురించి మాట్లాడలే. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మన కళ్ళకే చూపిద్దాం, మాటల్లో కాదు చేతల్లో చూపిద్దాం అనుకుంటున్నారు. అది కొంచెం సమయంలో పాటించాలి. ఇది నేను చెప్పి కొంతమందికి రుచించకపోవచ్చు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే, అంటే ఒక రకమైన వ్యాఖ్య వినపడుతుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని చేశాడు, వీళ్ళు ప్రేమ పేరుతో వంచిస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది తగదు. మరి దారుణమైన మాట. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. భాగాలుగా ప్రాంతాలుగా విభజించి చూడొద్దు దయచేసి. నిజంగానే ఉభయ గోదావరి జిల్లాలకి కృష్ణా గుంటూరుకి కొంచెం అన్యాయం జరుగుతుందని అంటున్నారు. కృష్ణా గుంటూరుకి ఏం అన్యాయం జరగదండి. ఈ రాజధాని రాకముందు టాప్లో ఉన్న వాళ్ళు రాజధాని వచ్చిన తర్వాత అలాగ ఉంటారు, రేపు అది పెద్ద నగరం అయిపోయిన తర్వాత కూడా అలాగ ఉంటారు. వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే వాళ్ళు మిగతా ప్రాంతాల మీద 20-30 ఏళ్ళు అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళు ఎటు కాకుండా పోయేది ఎవరికి తెలుసండి, ఈస్ట్ వెస్ట్లో పాత ఉభయ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వరి పండించుకుంటాం, కొత్త వడ్లతో అటుకులు దంచుకుని అటు పాలలో వేసి తింటాం తప్ప ఇంకేం పని. పోర్ట్లు కాకినాడ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరి చేతిలో ఉంటాయి? చంద్రశేఖర్ రెడ్డి నువ్వు స్మగ్లింగ్ చేసుకుని వాడికి అప్పచెప్పారు. మీకు ఇక్కడ ఒకటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేది, మెడలో బ్యాగ్ ఇది ట్యాగ్ వేసుకు తిరిగి ఇది ఏమి లేవు అక్కడ. వాళ్ళకి కూడా ఏదో చేయాలి, చేసినట్టు అన్నా కనిపించాలి. అదే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే అమరావతి విషయంలో ఎవరో సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాటల కంటే చేతల్లో చూపిస్తాను నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక మహానగరం అవుతుందండి. ఎందుకంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, గన్నవరం దగ్గర నుంచి అలాగా ఔటర్ రింగ్ రోడ్ లాంటివి వస్తున్నప్పుడు లోపల భాగం అంతా హైదరాబాద్ 2 రెట్లు ఉంటుంది. మనకి మొదట్లో ఆత్రం ఉంటుంది. అంటే అక్కడ మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్, రైతులకి ఆ ప్లాట్లు ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉంది. మీకు వాళ్ళకి అలాంటి క్లియర్ చేయాలి. చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మనం గమనిస్తే మీరు లాస్ట్ టైమే 40% ప్లాట్లు డివైడ్ చేసి స్టోన్స్ పాచారు. జగన్మోహన్ వచ్చినాక ఒక్క రాయలేదు, మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే అంత దారిలో ఉంటుంది. అవన్నీ వదిలేసి మన వాళ్ళతో ఎందుకు మన పని మనం చేసుకుపోదాం అనుకుంటే ప్రమాదం ఇలాగే ఉంటుంది. పైగా ఒక చోట సమస్య వచ్చినప్పుడు పదే దాన్ని ప్రొలాంగ్ చేయకుండా దాన్ని సార్ట్అవుట్ చేయాలి. ఎవరో ఒకరు కూర్చుని మాట్లాడాలి వాళ్ళతోటి. ఎమ్మెల్యే గారో, మంత్రి గారో, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు కూర్చుని మాట్లాడాలి. వాళ్ళు పరిష్కారం చేయడానికి కంగారు పడక మీరేం అదేరి పడదు, మేము ఉన్నామని చెప్పాలి. అది కనపడకే కదా వాళ్ళు బయట మాట్లాడుతున్నారు. దానికి తోడు ఏమవుద్దంటే ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు ఉంటారు. వాళ్ళకి ఏదో లబ్ధి కావాలని ఉంటుంది. అది జరగనప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు దీన్ని ఎగదోస్తూ ఉంటారు. ఆ ఎగదోయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు అసంతృప్తి ఉంటుందండి, దాన్ని మీరు పరిష్కారం చేయాలా, దాన్ని ఎగదోసే అవకాశం ఇవ్వకూడదు. అలాంటి పొరపాట్లు మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? మనం చెప్పకపోతే చెప్పగా తెలియదుగా. గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది తెలియాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అవునండి. కాబట్టి ఇవాళ మరి ఒక మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు తక్కువ కాలంలో గట్రా. కాబట్టి ఏది నిర్మించిన నుంచి మామూలు రోజుల్లో 4 ఏళ్ళు పట్టి వీళ్ళకి 1 సంవత్సరమే పడుతుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. మీకు నా లెక్క ప్రకారం వాళ్ళు 2024 జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. 2025 జూన్ 12, 2026 జూన్ 12కి ఒక రూపురేఖలు వస్తుంది. ఇంకెన్నాళ్ళు పట్టదు. కొంచెం షేప్కి వచ్చేస్తుందండి అమరావతి.
రోడ్లు బ్రహ్మాండంగా శరవేగంగా పనులు అక్కడ జరుగుతున్నాయి. కొన్ని ఇంకా 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొన్ని తీసుకుంటారు ఇప్పుడు. అది అయిపోతే అలాంటివన్నీ ముందు గబగబా ఆ మొదటి 6 నెలలను లాగేయాలి. ఇంత ఆలస్యం చేసి మళ్ళీ భూసేకరణ చేస్తాం, ఆ రైతులను ఏడిపించి తినేస్తున్నారు అనేటువంటి మాట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భూమి ఇవ్వాలంటే ఎవరిస్తారు? అంటే అసలు అమరావతిలో వీళ్ళు చేసిన విధ్వంసం బయటపడ్డాక సంవత్సరం పట్టిందండి. చిన్న లాజిక్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆ మంత్రి గారు కానీ సిఆర్డీఏ కమిషనర్ కానీ చూసుకోవాలి కదా. ఇప్పుడు రైతుల దగ్గర అసలు మన ఇచ్చి మంచి పని చేసేవారు అనుకోవాలి. బాబు ఇచ్చి దోలు తీరిపోయిందిరా బాబు అనుకోకూడదు కదా. అసలు వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు వాళ్ళు ఇచ్చినందుకు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం కూడా ఇటు దుర్మార్గుడు రాక్షసుడు అనుకున్నారు. ఇప్పుడు ఎక్కువ బాధపడుతున్నారు వాళ్ళు. అది ఎందుకో ఏటో దాన్ని ఇప్పుడు సమస్య మూలం పుండి ఎక్కడ ఉంటే రచ్చ అక్కడ వేయాలి. దాన్ని పరిష్కరించుకొని ఏం బిగుతారులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంటే సహజంగా ద్వేషం ఉన్న దగ్గర ఆ మనిషిని నమ్మం, అతను ఏం చెప్పినా మనం పట్టించుకోము. ప్రేమ ఎక్కువ ఉన్న చోట అది చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారండి ఈ విక్టరీని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి జరిగిన యుద్ధంలో సాధించిన విజయాన్ని అందరూ క్లెయిమ్ చేసుకుంటారు. అందులో అమరావతి రైతులు కూడా నా సింహభాగం మాకు కావాలంటారు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అతను అరాచకవాది, అప్రజాస్వామికవాది, పిచ్చి తొగ్గులకు అన్నటువంటిది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి మీ ప్రతి కార్యకర్త, నాకు తెలిసి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఒక కార్యకర్త ఉండేవాడు, నేను నా వంతు నేను చేస్తానండి, డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తే ఓట్లు నేను 10 ఏళ్ళకి 4 ఓట్లు కొంటానన్నాడు. అంటే అందరూ కంట్రిబ్యూషన్ ఉంది ఇందులో, ఆ కసి ఆ అరాచకం మీద. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాలి. ఆ అడ్రస్ చేయటం అంటే ఆ కసి తీర్చే మార్గం కూడా చూడాలి, ఆ కోపాన్ని తగ్గించాలి. ఆగ్రహంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయి మా పని బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ బాగుంది, హ్యాపీగా ఉన్నారు. చూడండి ఇప్పుడు కల్తీ లెక్కర బయటపడుతుంది, అది వీళ్ళకి వస్తున్నారు, వాళ్ళు చేసి వీళ్ళకి తగిలిస్తున్నారు. వాళ్ళని మరి వాళ్ళు వదిలిపెట్టే కదా పట్టుకుని ఎరగొట్టేయకుండానే ఇప్పుడు తీసుకుంటున్నారు చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రమాదం వచ్చిన తర్వాత ఇప్పుడు 2 రకాలండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. నీ ప్రమాదం వచ్చేసి దాన్ని సరి చేసుకుని కంటే కూడా ప్రమాదం జరగకుండా ఇది యాక్సిడెంట్ జోన్ అని చెప్పేసి బోర్డు ఎందుకు పెడతారు? ప్రమాదం అంటే క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉంది రాష్ట్రం పరిస్థితి. ఆ 3వ స్టేజ్ నుంచి రేడియేషన్ ఇచ్చుకుంటా, కెమోథెరపీ చేసుకుంటా జాగ్రత్త ఒడ్డు తీసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కష్టం పగొడుకు రాకూడదండి. ఆ అంటే అపరాధం, ఊ అంటే అపరాధం, ఎవరిని ఏమంటే ఏంటి బాధపడతారో అనేటువంటి భావన ఉంటుంది. ఒక రకం ఏంటంటే అధికారులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా పని చేయించుకోవాలనుకుంటాడు ఆయన. వాళ్ళేమో కుక్కతోక వంకరలా కొంతమంది జగన్ మీద ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది సిఆర్డీ కమిషనర్లు అటు ఏమో అసలు ఆ అధికారాన్ని అతను డైరెక్ట్ ఐఏఎస్ కూడా కాదు. ఏంటో మరి ఆ గర్వం ఏంటో అహంకారం ఏంటో ఎవరికి అర్థం అవుతాం. ఆ గర్వం అహంకారం కూడా ఒలిచేస్తారండి, అణిచేస్తారండి, పిండేస్తారు. అలాంటి టైము ఓవర్ యాక్షన్ చేయకూడదు ఎవడన్నా. అమరావతి రైతులు బాధపడటంలో, ఇబ్బంది పడటంలో న్యాయం కూడా ఉంది సార్. తమ భూములు ఇచ్చి పోలీసుల చేత, రౌడీ ముఖుల చేత తన్నించుకొని ఆడామోగ తేడా లేకుండా ఏ రకంగా హింసించారో మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా హింసిస్తే వీళ్ళు ఒక రకంగా హింసిస్తున్నారు అన్నారు. ఆ మాట రానివ్వకూడదు. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అమరావతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, త్వరితగతిన పనులు మొదలవుతాయని, నేడు సిఆర్డీఏ భవనం ప్రారంభోత్సవమే నాంది అని, అమరావతి రూపురేఖలు ఇంకో 2 సంవత్సరాల్లో మారబోతున్నాయని విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.